తల ఇలా పక్క తిప్పాలి. రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ తిప్పండి తల స్లోగా. రోజు ఒక 10 minutes కానీ ఇలా ఉండగలిగితే మనకి డైజెస్ట్ సిస్టమ్ బాగుంటుంది. ఎంత బిజీగా ఉన్నా ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేశాక మ్యాక్సిమం ట్రై చేస్తాం సార్. ఇప్పుడు వజ్రాసనంలో కూర్చొని చక్కగా స్ట్రైట్ కూర్చోండి. సాధ్యమైనంత ఏ ఆసనంలో కూర్చున్నా తల మెడ వెనుక స్ట్రైట్ కూర్చోండి. ఫేస్ కూడా ప్రశాంతంగా ఉంచుకోండి. మోకాళ్ళ మీద లేచి ఉంచండి. మోకాళ్ళ మీద ఇలా విడిపించండి. అడ్డు ఇప్పుడు ఈ హ్యాండ్స్ అర్ధ ఉష్టాసనం అలా అర్ధ ఉష్ట తర్వాత స్లోగా బాడీ స్ట్రైట్ వెనక్కి పెట్టి తీసుకొచ్చి చాలా పక్కది అంటే ఒరిజినల్ అయితే ఇలా పెట్టుకోవాలి. హ్యాండ్స్ మన పాదం మీద వేసి ఆ చేయి కూడా పాదం మీద. వెరీ గుడ్. తలనికి పెట్టు. నడు పైకి ఇలా ఇగో ఈ పాప చేస్తుంది. వెరీ గుడ్ అమ్మా. నైస్ గుడ్ గర్ల్ సూపర్. ఇలా రావాలి. ఇక్కడ చూడండి నడుము భుజం ఒకటే రావాలి. చాలా అద్భుతమైన ఆసనం. మన శ్వాసక్రియ బాగా జరుగుతుంది. మన లంగ్స్ బాగా ఆరోగ్యంగా ఉంటాయి. బాగా చేయాలి. చక్కగా ఇలా రావాలి. మంచిగా ఇలా అలా రావాలి. బాడీ స్ట్రైట్ ఉండాలి. ఈ మోకాలు పాదం దగ్గర అంటే తల. వెరీ గుడ్. చూడండి ఇప్పుడు నిదానంగా రిలీజ్ చేద్దాం. తల తీసేసి ఈ హ్యాండ్స్ అటు పెట్టేసి చక్కగా ఆ చేతి కూడా పెట్టి దండాసనం లెక్క మూమెంట్ చేసుకోండి. దండాసనం ఇట్లా చక్కగా లెక్క మూమెంట్ చేయండి. చేతి కింద పెట్టి చక్కగా పాదాలు ముందుకి వెనక్కి పక్కకి జరపండి. మనకు బ్లడ్ సర్క్యులేషన్. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ ఇదేగా ఈ నీ దగ్గరే ఉండాలి. పాదం ఈ నీ దగ్గర ఉండాలి. అది వెరీ గుడ్ వెరీ గుడ్. చేది వాడి అది సూపర్ అమ్మా. చూడండి పాపకి ఫిక్స్డ్ ఉంది కాబట్టి అసలు చేయాల్సింది ఇలా మనం ఒక్క ఆసనం ఇలా 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 చేయాలి. అలా తిప్పాలి. ఈ చూడండి ఈ భుజం తిరగాలి. ఈ కాలు అటు వెళ్ళకూడదు. ఇక్కడ ఉండాలి. ఇంకా తిప్పం. ఆ భుజం బ్రహ్మాండ చక్కగా చేస్తాం. చూసారా నడు పూర్తిగా మెలితిరిగిపోయి ట్విస్ట్ అయింది. పాదాలు పూర్తిగా నొక్కాలి. చూడండి పాదాల దగ్గరించి పొట్ట దాకా ప్రెస్ అవుతుంది. పాదాల దగ్గర పెట్టుకోండి. చేతులు పెట్టుకో ఇట్లా. ఇప్పుడు అక్క చేస్తుంది పాప చేస్తుంది. ఇంకొద్దిగా నాభి ఊరికే లేగాలి. పూర్తిగా లేకపోవడం. తల పైకి సీరీ చూడాలి. రిలీజ్ రిలాక్స్. నిదానంగా జాగ్రత్తగా లేకండి. మళ్ళీ చక్క మకరాసనంలోకి వచ్చేసేయండి. మకరాసనం ఇంత చేసామే. పాదాలు పక్క పెట్టి చేయండి. చేస్తున్నాండి చక్కటి ప్రాణాయామం. ఇది ఒక సైకిల్. సో ఇట్లాంటి సైకిల్స్ అదే మౌస్ మాత్రమే కదాలి. సాధ్యత బాడీ స్ట్రైట్ ఉంచుకోండి. మన పొట్టలోని పార్ట్స్ అన్ని ఆరోగ్యంగా ఉంటాయి. మన తిన్న ఆహారం చక్కగా బాగున్నాయి. రక్తంలో కలిసి ప్రాణశక్తిగా మారుతుంది. చక్కగా చేయాలి. పేరు చక్కగా ఉండాలి. నాలుగు లో పెట్టుకోండి. పళ్ళు దూరంగా పెట్టుకోండి. ఇది ప్రశాంతాసనం. నిదానంగా వెనక్కి తిరుగుకోండి. పక్క తిరుగుకోండి. చాలా ఇందాకలాగా చేసేది చాలా. ఓకే ఒకసారి హ్యాండ్స్ బాడీ పక్కన పెట్టుకోండి. చక్కగా బ్రీత్ తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు చేయబోయే ఆసనం చక్కగా మోకాడు దించుతా ట్రై చేయాలి. మోకాడు మీకు పెయిన్ వస్తూ ఉంటుంది. చక్కగా ఎక్కువసేపు ఉండాలి. చాలా మంచిది. కిడ్నీస్ ఫిల్టరైజేషన్ అవుతుంది. ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆసనం. మీకు వచ్చే ట్రబుల్స్ రాకుండా మీరు ఖాళీ ఉన్నప్పుడు ఎక్కువసేపు ఈ విధంగా కూర్చోవడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. చక్కగా కూర్చోండి. హెర్నియా ప్రాబ్లం బాగా ఉపయోగపడుతుంది. పొట్టం లోపల లాక్కోండి. చక్కగా స్మైలింగ్ ఫేస్ పెట్టి చక్కగా ఉండాలి. నిదానంగా మోకాలు పట్టుకు లేపాలి. దండాసనం లెక్క మూమెంట్ చేసుకోండి. చక్కగా దండాసనం. చక్కగా ఈ సెంటర్ ఫింగర్ చూస్తా ట్రై చేయాలి. తలపైకి వెరీ గుడ్. ఇచ్చేసి ట్రై చేయ కిందకి. అలా చక్కగా ఈ పాప చూడ ఎంత బాగా చేస్తుందో. కొత్త ఫస్ట్ టైం ఇచ్చినా కానీ తలపైకి ఎత్తి చక్కగా హ్యాండ్స్ చక్కగా స్ట్రెచ్ చేయండి. మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. కొన్ని వెంట్రుక కన్నా సన్నగా ఉంటాయి. వాటిలో కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతున్నాం. మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. నిదానంగా హ్యాండ్ చక్కగా ఎల్బో టచ్ కావాలి. బాడీ స్ట్రైట్ ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. రివర్స్ మళ్ళీ రొటేట్. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఒక 6 టైమ్స్ చేయండి. చక్కగా చేస్తాను. అలా నడువు లేపండి. చక్కగా లేపండి. నడువు లేపాలి అందరూ. రిలీజ్. నిదానంగా బ్రీత్ అవుట్ స్లోగా దించేసేయండి.
ఇది అర్ధమచ్చేంద్రాసనం వక్రాసనం రెండు కూడా షుగర్ పేషెంట్కి చాలా చక్కగా పనిచేస్తాయి. రిలీజ్ రిలాక్స్ నిదానంగా తల తీసేసి లెగ్స్ తీసేయండి. ఇప్పుడు మోకాడు దించుతా ట్రై చేయాలి. మోకాడు మీకు పెయిన్ వస్తూ ఉంటుంది, చక్కగా ఎక్కువసేపు ఉండాలి. చాలా మంచిది. కిడ్నీ స్పెషలైజేషన్ ఒకటి ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆసనం. మీకు వచ్చే ట్రబుల్స్ రాకుండా మీరు ఖాళీ ఉన్నప్పుడు ఎక్కువసేపు ఈ విధంగా కూర్చోవడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. చక్కగా కూర్చోండి. హెర్నియా ప్రాబ్లం బాగా ఉపయోగపడుతుంది. జస్ట్ ఓపెన్ చేయండి. 3 పైకి తీసుకెళ్ళి ఇక్కడ దాకా బ్రీత్ తీసుకుంటున్నాం. 4 అలాగే దించేయండి. 5 లేపద్దు, చేతిలా పెట్టుకుని బ్రీత్ వదిలేస్తూ ఇలా దిగండి. చూడండి, ఇక్కడ బాడీ ముందుకు రాకూడదు. సాధ్యమైనంత బాడీ చక్కగా ఎలా ఉండాలి, ఇలా ముందుకు రాకుండా ట్రై చేయండి. బ్రీత్ తీసుకుంటూ లెగాలి, బ్రీత్ తీసుకుంటూ లెగాలి, బ్రీత్ వదిలేస్తూ దిగాలి, బ్రీత్ వదిలేస్తూ దిగాలి. స్లోగా లెగాలి. బ్యాక్ చెక్ పైన ఒకసారి చేద్దాం. బ్రీత్ వదిలేస్తూ కిందకి. మినిమం 3 feet డిస్టెన్స్ ఉండాలి. లెగ్స్ మధ్యలో మినిమం 3 feet. పాప చూడు, ఇలా 3 feet డిస్టెన్స్ ఉంచుకుని ఎడం పాదం పక్క దిప్పమ్మా లెఫ్ట్. ఇదేనా? ఇది చూడండి, ఇక్కడ బ్రీత్ తీసుకుని వదిలేస్తూ నిదానంగా దిగాలి. మోకాలు బెండ్ చేయకూడదు, నీ బెండ్ చేయకూడదు. దిగమ్మ. బాడీ తెలియకుండా ముందుకు వెళ్ళిపోతా ఉంటుంది. ముందుకు వెళ్ళగా తీసుకొచ్చి పాదం పక్క దిప్పు. అంటే ఒరిజినల్ అయితే ఇలా పెట్టుకోవాలి. హ్యాండ్స్ పక్క దిప్పు. నిదానంగా మన పాదం మీద వేసి ఆ చేయి కూడా పాదం మీద. వెరీ గుడ్. తలానికి పెట్టు. నడు పైకి. ఇలా ఇగో ఈ పాప చేస్తుంది. వెరీ గుడ్ అమ్మా, నైస్, గుడ్ గర్ల్, సూపర్. ఇలా రావాలి. ఇక్కడ చూడండి, నడుము భుజం ఒకటే రావాలి. చాలా అద్భుతమైన ఆసనం. మన శ్వాసక్రియ బాగా జరుగుతుంది. మన లంగ్స్ బాగా ఆరోగ్యంగా ఉంటాయి. బాగా చేయాలి. పాదాలు పూర్తిగా నొక్కాలి. చూడండి, పాదాల దగ్గరించి పొట్టదాకా ప్రెస్ అవుతుంది. పాదాలు దగ్గర పెట్టుకోండి. చేతులు పెట్టుకోండి. ఇలా ఇప్పుడు అప్ప చేస్తుంది, పాప చేస్తుంది. ఇంకొద్దిగమ్మా నాభి వరకే లెగాలి. పూర్తిగా లేకపోవడం. తల పైకి సీరీ చూడాలి. రిలీజ్ రిలాక్స్. నిదానంగా జాగ్రత్తగా లేకండి. మళ్ళీ చక్క మకరాసంలోకి వచ్చేసేయండి. మకరాసం ఇంత చేసామే. పాదాలు పక్క పెట్టి యోగాంధ్రలో భాగంగా ఈరోజు 10వ రోజు కళాకారులను పిలిపించి బీఆర్టీఎస్ రోడ్లో విజయవాడలో యోగా శిబిరం ఏర్పడడం జరిగింది. కళాకారులు అందరూ ఉత్సాహంగా వచ్చి అందరూ చాలా ఆసక్తికరంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్నేషనల్ యోగా డే కోసం ఇచ్చిన ప్రోటోకాల్ అయితే ఉందో, యోగా ప్రోటోకాల్ 45 minutes, ఆ ప్రోటోకాల్ అందరూ బాగా ప్రాక్టీస్ చేసి అందరూ ఆనందంగా యోగాలో పాల్గొన్నారు. సో ఇదే స్ఫూర్తితో ప్రతిరోజు ఒక్కొక్క సెక్టర్ పీపుల్ని తీసుకొచ్చి ఇక్కడ యోగా చేయించేది జరుగుతూ ఉంది. రేపు ఫార్మర్స్ని, రైతులను తీసుకొచ్చి ఇక్కడ యోగా చేయించడం జరుగుతుంది. సో ఇట్లాగే జూన్ 21 నాటికి మన జిల్లాలో 10 లక్షల మందికి యోగా నేర్పించడంతో పాటు యోగాంధ్రాన్ని సక్సెస్ చేస్తూ ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేస్తూ ఆనందంగా ఉండాలి. అలాగే వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయాలనేది యోగాంధ్ర కార్యక్రమం ఉద్దేశం. దీనికోసం ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉంది. ఇదే వాటిలో మనం అడుగులు వేస్తున్నాము. సో ప్రతి మండలాల్లో, ప్రతి విలేజెస్లో కూడా యోగా కార్యక్రమాలు అలాగే యోగా కాంపిటీషన్ జరుగుతున్నాయి. దీనికి ప్రతి ఒక్కరూ పబ్లిక్ ముందుకు రావాలి. యోగాని ఒక మన జీవిత భాగంగా, అంటే పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నాను.